బ్రేక్ న్యూస్ చూస్తున్న మంత్రులు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో నేతలతో చర్చిస్తున్నారు. టీడీపీ జోనల్ ఇన్ఛార్జీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పార్టీ సమన్వయం, అందులో మంత్రులు జోనల్ ఇన్ఛార్జీల భాగస్వామ్యమే ఎజెండాగా భేటీ జరుగుతోంది. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం, పార్టీ సంస్థాగత ఎన్నికలు, ప్రజా సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్ని జనంలోకి తీసుకువెళ్లే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ సాగిన తీరుపై విశ్లేషణ జరుగుతోంది. ఉండవల్లి నివాసంలో మంత్రుల ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, బలరాం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 7 నెలల కాలమైంది. ఈ 7 నెలల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి గురించి కూడా ఎంపీలకి, టీడీపీకి సంబంధించిన మంత్రులకి, అదేవిధంగా పార్టీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు, వారితో కూడా చంద్రబాబు చర్చిస్తూ ఉన్నారు. ఏదైతే ఎంపీలకి మంత్రులకి మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకి ఎంపీలకి మధ్య కొంత విభేదాలు కొన్ని చోట్ల చిన్న చిన్నవి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్దుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ కావచ్చు, సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కూడా చర్చిస్తున్నారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, అదేవిధంగా 7 నెలల పాలనా వ్యవహారాలు, సంక్షేమ పథకాల అమలు గురించి కూడా ఇక్కడ చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే 3 పార్టీలు కలిసి కూటమిగా పనిచేస్తూ ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇంకా కూటమికి సంబంధించిన ఏదైతే వేరే ఎమ్మెల్యేలు, జనసేన కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ కూడా పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఎంపీలకి చంద్రబాబు గురుతరమైన బాధ్యతలు అప్పగించారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని శాఖలు మంత్రులు బాధ్యతలు చూస్తున్నారు, ఆ శాఖలకు సంబంధించి ఒక షాడో లాగా ఎంపీలకు కూడా బాధ్యతలు అప్పగించారు. ఆ ఎంపీలు కేంద్ర స్థాయిలో ఆ శాఖలకు సంబంధించి ఏమైనా నిధులు వస్తాయా, దానికి సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ చేసుకోవచ్చు తదితర అంశాలకు సంబంధించి కూడా ఎంపీలు కూడా ఢిల్లీలో తమ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఈ ఎంపీలకు కూడా బాధ్యతలు అప్పగించారు. వీరంతా కూడా ఢిల్లీలో కూడా ఆయా శాఖలకు సంబంధించి ఫాలో అప్, శాఖలకు సంబంధించిన ప్రగతి కావచ్చు, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చుకోవటం, రాష్ట్రంలో ఆ శాఖలకు సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలపై ప్రత్యేక ఫోకస్ ఎంపీలు పెట్టారు. అది వారికి సంబంధించిన ఏదైతే లేటెస్ట్ డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది, ఢిల్లీలో పెండింగ్ లో ఉన్న అంశాలేంటి, మంత్రులకి అదేవిధంగా ఎంపీలకి మధ్య సమన్వయం ఎంత ఉంది తదితర అంశాల గురించి కూడా చర్చించుకున్నారు. అదేవిధంగా కూటమికి సంబంధించిన ఏదైతే సమన్వయం కూడా ఇక్కడ చర్చిస్తున్నారు. ఎందుకంటే రేపు రాత్రికి అమిత్ షా ఇక్కడికి రాబోతున్నారు. చంద్రబాబు వారికి ఇందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అనేక సమస్యల విషయంలో కేంద్రం ఏదైతే సానుకూలంగా స్పందిస్తుంది. తాజాగా విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా భారీ ప్యాకేజ్ ప్రకటించిన పరిస్థితిని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ కీలక చర్చలు అయితే జరుగుతున్నాయి. బలరాం, రవిచంద్ర, ఈ సమావేశం ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం వెంటనే చంద్రబాబు నివాసంలో మంత్రులు, ఎంపీలతో ఈ భేటీ ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది? వెనువెంటనే ఇటువంటి సమావేశాలకు గల కారణాలేంటి? అంటే బలరాం, ఏదైతే చంద్రబాబు 19వ తారీఖున దావోస్ వెళ్తున్నారు. చంద్రబాబు, లోకేష్, అదేవిధంగా భరత్, మంత్రి భరత్, అదేవిధంగా అధికార యంత్రాంగం కలిసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ అయితే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ లోపే ఇక్కడ ఏ అంశాలకు సంబంధించి పెండింగ్ అంశాలు ఉన్నాయి, అదేవిధంగా కేంద్రం నుంచి ఏ సహాయం వస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సంబంధించిన ఒక డ్రాఫ్ట్ అయితే ఇక్కడ రెడీ చేసుకున్నారు. వీరందరితో చర్చించిన తర్వాత ఒక అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ దావోస్ పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలకి ఎటువంటి హామీలు ఇవ్వవచ్చు అనే ఒక రకమైన ఎక్సర్సైజ్ కూడా చంద్రబాబు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరితో కూడా కీలకంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు. ఇప్పటికే జీఎస్టీపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ 6 నెలల కాలంలోనే పెరిగిందని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఎంపీలు, మంత్రులు కూడా కలిసికట్టుగా పనిచేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధికి తీసుకురావడంతో తనతో కలిసి రావాలని చంద్రబాబు పిలిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ప్రాజెక్ట్స్ సంబంధించి ఇప్పుడు వరకు పనితీరుకు సంబంధించి కేంద్రంలో వివిధ శాఖల్లో ఉన్న పెండింగ్ సమస్యల గురించి కూడా వీరు చర్చించుకుంటూ ఉన్నారు. రైట్, థాంక్యూ రవిచంద్ర.